ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 13వ రోజు అండి. ఈరోజు మనిషికి మద్యం ఏం చేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. మద్యం తీసుకుంటే కలవరం తగ్గి బాధలని మరిచి హాయిగా నిద్రపోతున్నాం. రోజు కాస్త మద్యం తీసుకుంటే గుండెకి సంబంధించిన వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెప్పారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. వాస్తవంగా అసలు మద్యం తీసుకుంటే ఏం జరుగుతుంది? మనలో ఒక రసాయన ప్రక్రియ జరిగి కలవరాన్ని తగ్గిస్తుంది. అదే ప్రశాంతత అని అనుకుంటూ ఉంటారు. ఒక పెగ్గు విస్కీ తాగితేనే ఇంత హాయిగా ఉంటే ఒక పీపా విస్కీ తాగితే ఎన్నో రెట్లు హాయిగా ఉండాలి కదా. మరి తాగి చూడండి ఏమవుతుందో. నిజంగా మద్యం మనల్ని శాంతపరచటంలా మనల్ని మొద్దుబారుస్తుంది. మనం జీవించాలని ఆశపడుతున్నామా లేదా శ్రోధ పడిపోవాలనుకుంటున్నామా? మామూలు సమయాల్లో శాంతంగా హుందాగా ఉండే మనం మద్యం పుచ్చుకోగానే చేసే హడావుడి మనకు తర్వాత అయినా తెలుస్తుంది. మద్యం తీసుకొని మతి కోల్పోయి చేసిన నేరాల గురించి, వాటికి జైలు శిక్ష అనుభవించిన వారిని అడగని చెప్తారు. మద్యపానం మీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది మనం ఎప్పుడు గమనించాలి. మనమే గమనించుకోవాలి. మన జీవితం పట్ల ఆసక్తి ఉన్నందుకే కదా జీవించాలనుకుంటున్నాం. జీవించటాన్ని శక్తివంతం చేయాలంటే మన జాగరూకతను మెరుగుపరుచుకోవాలి. మద్యం లాంటి ఏ మత్తు పదార్థమైనా మన జాగ్రత్తను మెరుగుపరుస్తుందా లేక తగ్గిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. తెలిసి మన జాగ్రత్తను మనమే తగ్గించుకుంటే జీవితాన్ని పూర్తిగా కాకుండా అరకొరగానే జీవిస్తాం. శంకరపిళ్ళై ఉన్న ఒక బార్కి ఒక అమెరికన్ వచ్చాడండి. అతను ఆగకుండా 10 బాటిల్ బీరు తాగితే $200 ఇస్తాను అని ప్రకటించాడు. ఎవరు కదల్లా. శంకరపిళ్ళై లేచి బయటికి వెళ్ళి అరగంట తర్వాత లోపలికి వచ్చాడు. ఓకే, పందానికి నేను రెడీ అన్నాడు. వెంటనే 10 బాటిల్ బీరు తాగేశాడు. అమెరికన్ ఆశ్చర్యానికి అంతుల. బహుమతిగా ప్రకటించిన డాలర్లు ఇస్తూ, అవును, ముందు లేచి నువ్వు బయటికి వెళ్ళి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అమెరికన్ ఆయన అడిగాడు. ఏం లేదు, పందెం నేను గెలవగలనా లేదా అని వేరే బార్కి వెళ్ళి ఒక 10 బాటిల్ బీరు తాగి చూశానులే అన్నాడు శంకరపిళ్ళై. ఇటువంటి వారు పని లేక తాగుతూ ఉంటారు. మద్యం తీసుకునేవారు మంచివారు చెడ్డవారు అని నేనేం తీర్పు చెప్పటంలా. మద్యపానం మంచిదా చెడ్డదా అని గమనించమాలి అంతే. ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి. శరీరానికి విశ్రాంతి ఎంతో ముఖ్యం, కానీ నిద్ర మాత్రం ముఖ్యం కాదు. నిజం చెప్పాలంటే నేను రోజుకు ఒక 4 గంటలకు మించి నిద్రపోను. కానీ నా శరీరం పూర్తి విశ్రాంతిని పొందినంత తృప్తితో సామర్థ్యంతో పనిచేయగలుగుతుంది. శరీరం అనేది మన ఊహకందని ఒక అద్భుతమైన యంత్రం. దాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచి ఎక్కువ శక్తితో నడిచేలా చేయొచ్చు. దానికి పూర్తి జాగ్రత్త అవసరం అంతే. బాధ, విరక్తి, కోపం, కలవరం లాంటి ఈ భావనలాగా మద్యం కూడా మన జాగ్రత్తలను మందగించేలా చేస్తుంది. సంతోషంగా ఉండాలని కోరుకోవటం ప్రతి జీవికి సహజమే. అందుకని మన మనసును పనికిరాని ఆలోచనల మీద నింపి చెత్తకుప్పలా చేసుకొని త్రాగి హాయిగా ఉంటుందనుకోవటం ఎంతో మూర్ఖత్వం కూడా. ఆనందంగా ఉండటం కోసం దేన్ని వెతుకుతూ పోవద్దు. అప్పుడు దేన్నైనా తోడుగా చేసుకోవాలనిపిస్తుంది. సుఖం కోసం దేని వెంట అయితే పోతామో దానివల్ల ఏం జరుగుతుందో మనం గమనిస్తూనే ఉన్నాం కదా. సంతోషాన్ని మనం బయట వస్తువులతో సృష్టించలేం. వాటి ద్వారా లభించేది
సంతోషం కాదు, అది ఒక క్షణికమైన సుఖం. ఒక స్థితిలో వాటికి బానిసలు అవుతున్నాం. అలా అన్నింటికీ బానిస అవటం తెలివి అనిపించుకోదు. సంతోషంగా ఉండాలంటే బాధలు మర్చిపోవాలి. బాధలు మర్చిపోవటానికి తాగుతున్నా అని చెప్పేటువంటి వ్యక్తులు ఒకటి మర్చిపోతున్నారు. మత్తు దిగిన వెంటనే ఆ బాధ మరింతగా 2 రెట్లు పెరుగుతుంది. ఒకసారి 2 యువకులు ఒక బార్లో తాగుతూ కూర్చున్నారు. ఒకడు మన కోసం 2 అమ్మాయిలను చూసి పెట్టాను అన్నాడు. ఎదుటివాడు అందంగా ఉంటారా అన్నాడు. 2 పెగ్గులు విస్కీ లోపలికి పోతే ఎవరైనా అందంగానే కనిపిస్తారులే అన్నాడు మొదటివాడు. ఇద్దరూ తూలుతూ వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచిన అమ్మాయిని చూపించి మొదటివాడు అడిగాడు, ఎలా ఉంది, అందంగా కనిపిస్తుందా అన్నాడు. రెండవ తాగుబోతు గట్టిగా నిట్టూరుస్తూ, దీనికి ఈ పెగ్గు సరిపోవు, పీపాలు తాగి చెప్పాలి అన్నాడట. మన బాధలు కూడా అంతే. పెగ్గులు తాగితే పీపాలే కావాలంటాయి. మనం మూర్ఖంగా సుఖంగా వెతుక్కుంటూ పోవటానికి, సంతోషంగా ఉండటానికి మధ్య ఎంతో అంతరం ఉంది. సంతోషం పొందటానికి మత్తు పదార్థాలను ఆశ్రయించడం అనేది సముద్రపు లోతును అడుగు బద్దతో కొలవటానికి ప్రయత్నిస్తున్నట్లే. ఒకటి అర్థం చేసుకోవాలి, పొగ త్రాగటం వలన లేదా మద్యం తాగటం వలన మనకేమాత్రం సంతోషం కలగదు. దాంట్లో మనం చూపే ఆసక్తి ఆ సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే ఆనందానికి మూల కారణం చేసే దాంట్లో సంపూర్ణంగా నిమగ్నం అవ్వటమే. అందువలన చేసే పని ఏదైనా సరే పూర్తి ఆసక్తితో చేయాలి. అప్పుడు మనకు వాటితో ఆనందం దొరుకుతుంది. ఆ విధంగా దొరికేదే నిజమైన ఆనందం, సంతోషం కూడా. బాగా ఆలోచించండి. మత్తుతో బాధపోతుందా? లేనే లేదు. అది ఇంకా అక్కడే గట్టిగా తెస్టేసి కూర్చుంటుంది. మత్తులో ఉన్నప్పుడు మీరు దాని వైపు చూడకుండా మొహం తిప్పుకొని కూర్చుంటారు, అంతే. బాధలు మర్చిపోవటానికి మత్తు పదార్థాలను ఆశ్రయించడం అంటే సింహం నుంచి తప్పించుకోవటానికి దాని నీడలోనే దాక్కున్నట్లే. సమస్యలను తప్పించుకోవాలి అనుకోకుండా వాటిని ఎదిరించి పరిష్కరించటమే తెలివైన పని. మత్తు పదార్థాల వల్ల కలిగే ఆనందం మన జీవితంలోంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చునన్న భావన కత్తిలా మన మెడ మీద వేలాడుతూనే ఉంటుంది. తనకు తానే దూరం కావచ్చు, లేదా డాక్టర్ల వలన, ప్రభుత్వం వలన, సంఘం వలన అది బలవంతంగా వేరు కావచ్చు. అది దక్కనప్పుడు అది దూరమైంది అనే బాధ మీ ఇతర సుఖాలకు కూడా అడ్డు తగులుతుంది. క్లబ్లో కుంగిన శరీరంతో ఒకడు దగ్గుతూ కూర్చున్నాడు. అతని దగ్గరికి ఓ యువకుడు వచ్చి, మీరు రోజు 40 సిగరెట్లు పైగా పీల్చేస్తున్నారు, 1/2 డజన్ పెగ్గులు మందు తాగుతున్నారు, వీటన్నింటితో ఇంతవరకు ఎలా బతకగలిగారు? అస్తమానం నాకు బోధ చేసే మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేయాలని ఉంది, వస్తారా తాతగారు అని అడిగాడట. తాతనా? ఏంటి, నా వయసు ఎంత తెలుసా? నా వయసు 22 ఏళ్ళ బ్రదర్ అని సమాధానం చెప్పాడంట. ఇలా 20 ఏళ్లకే మన శరీరానికి 60 ఏళ్ల వృద్ధాప్యం రావాలా? ఆలోచించండి ఒకసారి. ఇలా సుఖం కోసం వెతుక్కుంటూ పోవటమేనా ఆ తర్వాత వచ్చే బాధలకు ముఖ్య కారణం అవుతుంది. మన సుఖం కోసం తాగాలనుకుంటే మనల్ని ముద్దుబార్చకుండా అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఆస్వాదించవచ్చు కూడా. పూర్తిగా స్పృహతో ఉంటూనే పూర్తి మత్తులో కూడా ఉండొచ్చు. ఆ అమృతాన్ని తాగుదాం అనుకుంటున్నారా? అయితే రేపటి నుంచి మనం యోగా నేర్చుకుంటూ ధ్యానం చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.